ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీ తరపున పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. ఆ ప్రార్థనలో ఏదో దోషం కొట్టొచ్చినట్లుగా కనబడుతూ ఉంటుంది. కొంతమంది జీవితంలో వాక్యాన్ని ప్రకటిస్తారు, ప్రయోజనం లేకుండా పోతుంది. కొంతమంది కానుకిస్తారు, ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ప్రయోజనం లేకుండా పోతుంది? చేసే ప్రార్థనకి ప్రతిఫలం లేకుండా దోషం ఎందుకు అడ్డొస్తుంది? బైబిల్లో మనం గమనించి చూస్తే యాకోబు పత్రిక 4:3 ఏముందో చూద్దాం. మీరు అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, భోగముల నిమిత్తం అడుగుతున్నారు. మీరు భోగముల నిమిత్తం అడుగుతున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. దురుద్దేశంతో అడుగుతున్నారు దేవుణ్ణి. చూడండి, ఏది అడిగినా ఏమీ దొరకట్లేదు. కారణం ఏంటి? భోగాల నిమిత్తం అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? అసలు ఏం అడగాలో కూడా తెలియట్లేదు, ఏం పొందుకోవాలో తెలియట్లేదు. దురుద్దేశంతో అడుగుతున్నారు. భోగాల నిమిత్తం, సుఖాల కోసం భోగాల నిమిత్తం అడుగుతున్నారు. ప్రభువే చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండి అడగండి ఇస్తానంటున్నాడు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు? దురుద్దేశంతో అడుగుతున్నారు. నీకేం కావాలి? ఏది అవసరం? దేన్ని పొందుకోవాలి? ఏది అడగాలి? చాలామంది జీవితంలో తెలియదు, దురుద్దేశంతో అడుగుతున్నారు. చాలామంది అడిగి 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 వాళ్ళ జీవితంలో ఏమి పొందుకోలేని స్థితిలో ఉంటున్నారు. సుఖభోగాల కోసం దురుద్దేశంతో ఏమనుంది? ఇంకోసారి చదవండి అక్కడ మాట. దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు, భోగాల నిమిత్తం అడుగుతున్నారు. భోగాల నిమిత్తం అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? నువ్వు దేవుని ఘనత కొరకు అడుగుతున్నావు. ఏదైనా దురుద్దేశంతో అడుగుతున్నావు. ఏది అడిగినా ప్రార్థన చేస్తున్నావు, భోగాల నిమిత్తం అడుగుతున్నావు, దురుద్దేశంతో అడుగుతున్నావు. నీ ప్రార్థనకి ప్రతిఫలం లేకుండా దోషం ఎందుకు అడ్డొస్తుందంటే దురుద్దేశంతో అడుగుతున్నావు, భోగాల నిమిత్తం అడుగుతున్నావు. సుఖభోగాలు ఎందు బ్రతికున్నోడు సచ్చినోడితో సమానమని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసి అడిగే వాటిని కూడా దురుద్దేశంతో అడిగే అవసరం నీకు ఎందుకు వచ్చింది? చాలామంది జీవితంలో ప్రార్థనలు గంటలు చేస్తారు, ప్రయోజనం ఉండదు. ఏమేమో చేస్తారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, గంటలు చేస్తారు, ఉపవాసాలుండి చేస్తారు, ఉప్మా తింటారు. ఉపవాసాలు ఉంటారు, ఉప్మాలు తింటుంటారు. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, అన్ని రోజులు ఉపవాసం ఉన్నాను చెప్పి ప్రయోజనం ఏమి? దేని కొరకు అడుగుతున్నావు? సుఖభోగాల నిమిత్తమా నువ్వు అడిగేది? ఎందుకు నువ్వు ప్రార్థన యొక్క అడిగి వాటిని ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ప్రార్థన జీవితంలో నీకు జయ జీవితం లేకుండా పోవడానికి కారణం ఏంటి? దోషం ప్రార్థనలో నీకు దోషం ఉంది కనుకనే దానికి ప్రయోజనం లేని స్థితిలో ఉంది. ఎందుకు అడుగుతున్నావు? దేనికోసం అడుగుతున్నావు? వాడుకుంది నాకు ఇవ్వు, వాడు అలా ఉన్నాడు నాకు కావాలి. ఎవరెవరినో చూస్తున్నా, వాళ్ళలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థనలో సుఖభోగాల నిమిత్తం అని ప్రార్థన, సుఖభోగాల కొరకు అని ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? అడిగి కూడా ప్రయోజనం లేని ప్రార్థనలు ఎందుకు అడుగుతున్నావు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు చాలామంది అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నావు? నిశ్చయముగా నీ ప్రార్థనలో దోషం ఉంటే దేనికి ప్రయోజనం లేని స్థితి. నిర్దోషమైన ప్రార్థన నువ్వు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడమే సరిపోయింది. ఎదుటివారి కొరకు ఎప్పుడు చేస్తావు నువ్వు ప్రార్థన? నీ జీవితంలో దోషముతో కూడిన ప్రార్థన, సుఖభోగాల నిమిత్తం, భోగముల నిమిత్తం ప్రార్థనలు అడుగుతున్నారు. ఇది కూడా ప్రార్థన అంటారా? దాన్ని దేని కొరకు ప్రార్థన చేయాలి? మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అనేకులు నశించిపోతున్నారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావా? ఎందుకు నీ ప్రార్థనలో దోషం ఉంటుంది? దేని కొరకు అడుగుతున్నావు? వాళ్ళకి అవి ఉన్నాయి నాకు ఇవ్వండి, వాళ్ళకు ఉన్నాయి నాకు ఇవ్వండి, ఇవి ఇవ్వండి. ఎందుకు? నీకు దేవుడు నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలియదా? ఆయన నామ ఘనత కొరకు నువ్వు ఏదైనా అడిగావా? నా యందు నిలిచి ఉండి అడగండి, అప్పుడు మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తానన్నాడు. ఆయన యందు నిలిచి ఉండకుండా అడగండి, అప్పుడు మీ మూతి పళ్ళు రాలగొడతానంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉండి అడగాలి మనం. ఆయన యందు నిలిచి ఉండి నువ్వు ప్రార్థన అడిగితే ఆయన నామ ఘనత కొరకు అడగతావు.
సుఖభోగాల నిమిత్తం అడిగి చాలామంది జీవితాల్లో ఈరోజు అనేకులు నష్టపోయారు. అనేకుల జీవితాల్లో ప్రారంభించిన సేవ విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ నవ్వుల పాలైపోవడానికి కారణం ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థనలో దోషం. సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నారు. ఎవరికి అవసరం? నీకు ఎందుకు అడుగుతున్నావు? దేవుణ్ణి అడగడంలో దేవుని నామానికి ఘనత కలిగేటట్లుగా ఏదైనా నువ్వు అడిగావా? నీ జీవితంలో ఏం అడుగుతున్నావు? చాలామంది ఏమేమో అడుగుతుంటారు. మా పిల్లలు చదువు అంటారు, మా అల్లుడు నన్ను కాలుతో కొట్టుకుంటా చూడండి అంటారు. చూడండి, ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది, మా మర్ది గారికి పిల్లలు లేరు అని ఏడుస్తుంది. ఆమె బాధ ఆమెది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు. రకరకాల ప్రార్థనలు. అసలు ప్రార్థన దేవుని ఏం అడగాలో కూడా తెలియని స్థితిలో కొంతమంది సుఖభోగాలు నిమిత్తం ప్రార్థనలు, భోగాల కొరకు కూడా ప్రార్థన చేసే ఈ రోజుల్లో ఇటువంటి విశ్వాసులు లేకపోలేదు. విశ్వాసులు అని చెప్పుకుంటూ ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, గంటల గంటలు ప్రార్థనలు చేస్తూ, నడివీధుల్లో మోకాళ్ళు లొంగుతూ, దండాలు కోరుకుంటూ, మోకరిస్తూ ప్రార్థనలు చేస్తూ, ఆ ప్రార్థనల దోషం. ప్రార్థన చేస్తే దాంట్లో ప్రార్థనల ప్రతిఫలం లేని ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ప్రార్థన అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పోండి అంటున్నాడు యేసు ప్రభు. ప్రభువా 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 అని ఊరికే ప్రార్థన చేయడం కాదు. ప్రభువా 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 అక్రమం చేయవారులారా మీరు నా ఎదురు నుండి తొలగిపోండి అంటున్నాడు. ఎందుకోసం ప్రార్థన చేయాలో కూడా చాలామంది జీవితంలో తెలియని పరిస్థితిలో ప్రార్థనలు చేస్తున్నారు. ఉపవాసం ఎందుకుంటున్నారో తెలియట్లేదు. ఆమె 2 రోజులు ఉపవాసం ఉంది, నేను 4 రోజులు ఉన్నాను. ఇదేమన్నా రన్నింగ్ రేస్లో పోటీలు అవి, స్టేడియంలో ఉన్న పోటీలు అవి, ఒకరికొకరికి పోటీలు అవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటంలో ప్రతిఫలం లేదు. వాడికంటే నేను శంకరి ప్రార్థనలు విన్నారు కదా మీరు, పరిసేడు శంకరి ప్రార్థన విన్నారు కదా, అతని ప్రార్థన చూడు ఎలా ఉందో. నేను అలాంటి వాడిని కాదు. నీ సంగతి చెప్పుకోకుండా వాళ్ళంటో నేను కాదు. నేను జీలకర్రలో, కొత్తిమీరలో, కరేపాకులో అన్నిట్లో నేను దశంభాగం ఇస్తున్నాను. వాడు ఎవడు అని కదా దాని అర్థం. వాడు మంచివాడు కాదు, నేనే మంచివాడిని, నేను ఇస్తున్నాను, నా ప్రార్థనను ఆలకించు అన్నట్లుగా దేవుని మందిరం లోపలికి వెళ్ళి అబ్బో దీర్ఘ ప్రార్థనలు బ్రేకు బెల్లు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. పాపం నీ మందిరం వైపుకైనా తలెత్తడానికి నాకు అర్హత లేదని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ప్రేమ దేవుని బిడ్డలారా, దోషము ప్రార్థన. ఒకరిని గురించి నీకెందుకు? నీ వ్యక్తిగత జీవితంలో దుర్వ్యసనాల కొరకు, అనవసరమైన ఆలోచనల కొరకు, నీ సుఖభోగాల నిమిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నావే కానీ, నీ గొప్పలు చెప్పుకోవడానికి ప్రార్థన చేస్తున్నావే కానీ, దేవుని ఘనత కొరకు, దేవుని నామని ఘనత కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నిశ్చయంగా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ప్రార్థనలో దోషం ఉండడానికి కారణం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో చూద్దాం. కొంతమంది అసూయ చేత, కలహబుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. వాక్యం చెప్పే వాక్యములో కూడా కలహబుద్ధితో వాక్యం చెప్తుంటాడు ఒక్కొక్కడు. ఎవడో టీవీలో ప్రసంగం చేశాడంట, వీడు ఉన్న స్కూటర్ అమ్ముకొని పోయి టీవీలో వాక్యం చెప్పాడు. ఎవడు అమ్ముకోమన్నాడండి? మరలా టీవీలో చెప్తున్నాడు, నేను స్కూటర్ అమ్మేసి వాక్యం చెప్తున్నాను, నా భార్య మెడలో ఉన్న చైన్ అమ్మేశాను, నా పొలం అమ్మేశాను. ఎవడమ్మన్నాడు నిన్ను? అసలు నిన్ను ఎవడ వాక్యం చెప్పమన్నాడు? అసలు కలహబుద్ధి చేత, అసూయ బుద్ధి చేత వాక్యం ఎవరు చెప్పమన్నా నిన్ను? అసూయ బుద్ధి చేత టీవీలో ప్రసంగం చేస్తున్నాను, డబ్బులు పంపించండి, ఇదిగో అకౌంట్ నెంబరు అని తక్కువ టై కట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు. దానివల్ల ప్రసంగం చేయడం ప్రయోజనం లేదు. ఎవరు చేయమన్నా నేను ప్రసంగం? నీ దగ్గర ఉందా? ప్రసంగం చేయి. లేదా చేతులు కట్టుకొని గమ్ముకు విలేజ్కి వెళ్ళి ప్రసంగం చేయి, చిన్న గ్రామానికి వెళ్ళి ప్రసంగం చేయి. టీవీలో ప్రసంగం చేస్తేనే ప్రసంగమా? కక్ష చేత, మెషి చేత ఎవడు చెప్పమన్నాడు ప్రసంగం? నిన్ను ఎవడు చెప్పమన్నాడు వాక్యం? నిన్ను వాక్యం చెప్పడంలో వాక్యంలో దోషం.
ఏమని చూడండి, మళ్ళీ చదవండి, దాంట్లో మాట చదవండి. ఈ దేని కొరకు వాక్యం చెప్తున్నాడు ఈయన? అసూయ చేత వాక్యం చెప్తున్నాడు. కలహ బుద్ధి, అసూయ చేత వాక్యం చెప్పేవాళ్ళు కూడా మన కళ్ళ ముందు విలయతాండం ఆడుతున్నారు. అసూయ చేత, కలహ బుద్ధి చేత వాక్యం. ఒకడు శుద్ధ మనసు కాకుండా వాక్యం చెప్తున్నాడు. కక్ష చేత క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఎవరు చెప్పమన్నాడు కక్ష చేత క్రీస్తుని ప్రకటించమని? ఎవరు చెప్పమన్నారు? అవతలోడు ఏం చెప్పాడు వాక్యం? జక్కే చెట్టు ఎక్కాడు, ఎక్కాడు ఎక్కాడు ఎక్కాడని. వెస్టనే ఈయన వాక్యం నెక్స్ట్. ఎవర్రా ఎక్కమన్నది? దిగో, క్రీస్తు అనే బండ మీద నిలబడు అని ఇంకొక ఆయన. తర్వాత ఇంకొక ఆయన మళ్ళీ ఆయన ఏమంటాడు? ఎవర్రా ఎక్కమన్నది? ఎవర్రా దిగమన్నది? ఎవరు ఎక్కడం దిగడం? క్రీస్తు అనే బండ మీద నిలబడు అని ఇంకొక ఆయన. ఎక్కమని చెప్పింది ఎవడు? దిగమని చెప్పింది. ఎక్కకూడదు, నువ్వు దిగు 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 అని ఇంకొక ఆయన. బండ మీద నిలబడి ఇంకొక ఆయన. కక్ష చేత, మిష చేత, పగ చేత, మంచి మనసు లేకుండా ప్రసంగం చేస్తే ఎవడు హృదయాన్ని కదిలిస్తుంది? అది ఆత్మల భారం కలిగిన వాక్యం చెప్పాలి కానీ, ఒక ఆత్మను రక్షించాలన్న ఆశతో నువ్వు చెప్పాలి కానీ, వాడు చెప్పాడని పొలం అమ్మేయటం, వీడు చెప్పాడని నువ్వు ఇల్లు అమ్మేయడం, వాడు చెప్పాడని స్కూటర్ అమ్మేసుకోవడం, దానివల్ల నీ జీవితంలో ఏ ప్రయోజనం ఉండదో, నీవు చెప్పిన వాక్యానికి ఏమాత్రం ఫలితం ఉండదు. వాక్యం కక్ష చేత, మిష చేత, పగ చేత, ద్వేషం చేత కాదు ప్రకటించాల్సింది. అక్కడే రాశాడు ఎలా చెప్పాలో చూడండి. అక్కడ ఎంత మంచిగా రాశాడు. ఎలా చెప్పాలి ప్రసంగం? కొందరైతే అలా చెప్పట్లేదు. కక్ష చేత, మిష చేత, పగల చేత, అసూయల చేత కాదు దేవుని వాక్యం చెప్పాల్సింది. ఎలా చెప్పాలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ కొందరైతే మంచి బుద్ధి చేత, మంచి బుద్ధి చేత నువ్వు వాక్యం చెప్పాలి. నిన్ను ఎవరు చెప్పమన్నారు వాక్యం? అసలు అనేకులు బోధకులు కాబోకండి, అధిక శ్రమ అన్నాడు. నిన్ను ఎవరు చెప్పమన్నారు బోధ? కక్ష చేత, మిష చేత, పగల చేత, ద్వేషాల చేత, మంచి బుద్ధి లేకుండా, బుద్ధికే స్వస్థత లేకుండా నువ్వు ఏమని ప్రకటిస్తావు? ఏమని వాక్యాన్ని అందిస్తావు? ఆ వాక్యం అవతల వారి హృదయాన్ని ఎలా కదిలిస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీటితో విత్తువాడు ఆనంద గానంతో పంటకు వస్తాడు. నువ్వు కన్నీటితో వాక్యాన్ని విత్తాలి. అప్పుడు అనేకులు రక్షించబడతారు. కక్ష చేత, పగ చేత, ద్వేషం చేత, మంచి మనసు లేకుండా దోషంతో నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే ఎవ్వడూ రక్షించబడడు. నువ్వు చెప్పానన్న తృప్తి మాత్రం నీకు మిగులుతుంది కానీ ఒక ఆత్మ రక్షించబడదు. ఒకవేళ నువ్వు పరలోకానికి పోతావన్న నమ్మకం కూడా నీకు లేకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కక్ష చేత, అసూయ చేత, ద్వేషం చేత వాక్యాన్ని చెప్పకూడదు. దాంట్లో దోషం ఉంది. ఆ దోషం వలన అనేకులు దోషులుగా మార్చబడతారు, నిర్దోషులుగా మార్చబడరు. మన ప్రభువైన యేసు నిర్దోషి, కలంకం లేనివాడు, మచ్చ లేనివాడు, ముడత లేనివాడు. నువ్వు చెప్పే వాక్యములో దోషం కనబడకూడదు. చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కానీ ప్రయోజనం లేదు. సంవత్సరాల తడబడి చర్చీలు కట్టుకొని వాక్యాన్ని చెప్తున్నారు. తెల్లవారుజాములు లేచి మైకుల్లో బోర్లు పెట్టి ఊదుతున్నారు. ఒక ఆత్మను రక్షించలేకపోతున్నారు. దేని చేత నువ్వు చర్చి కట్టావు? పాస్టర్ మీద గొడవపడి, చర్చి ఎదురుగా ఒక స్థలం కొని, చర్చి ముందు చర్చి కట్టి, ఆ చర్చికి ఆరను కట్టి, ఆయనేమో పెళ్లి చేస్తా చర్చిలో పెళ్లి పాట పాడుతూ ఉంటే నువ్వేమో చచ్చిపోయిన పాట నువ్వు ఎదురుగా పెట్టి, ఏమన్నా చచ్చిపోయిన పెట్టి ఆరను అక్కడికి పెట్టి, ఇక్కడ పెళ్లి పాట, ఇక్కడ సావు పాట. చూసేవాళ్ళు ముందు వీరు మారండి అని చెప్పుకుంటున్నారు. నువ్వు దేని చేత నువ్వు చర్చి కట్టావు? ఎందుకు సువార్త చెప్తున్నావు? దేనికి వాక్యం చెప్తున్నావు? ఎవరి మీద పగబట్టావు? ఎవరి మీద ద్వేషం ఉంది? ఎవరి మీద అసూయ ఉంది? అసలు వాక్యం చెప్పడానికి నువ్వు దేవుడి పిలుపు లేకుండా నువ్వు వాక్యం చెప్పి ఏమి లాభం? ఎందుకు వాక్యం చెప్తున్నావు? కక్ష చేతన, పగ చేతన, ద్వేషం చేతన వాక్యం చెప్పేది? మంచి మంచి మనసు కలిగి, మంచి బుద్ధి కలిగి వాక్యం చెప్పాలి. బుద్ధి మార్చుకొని మంచి బుద్ధి కలిగి వాక్యం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనేక మందికి బుద్ధి చెప్పగలిగే స్థితికి నువ్వు ఎదగాలి. నీకే బుద్ధి లేకపోతే అవతలవాడికి ఏం బుద్ధి చెప్తావు? మంచి బుద్ధితో వాక్యం చెప్పమంటున్నాడు. బుద్ధి కలిగిన వాళ్ళు వాక్యం చెప్పాలి. మంచి బుద్ధి కలిగి ఎదుటి వారికి వాక్యం చెప్పాలి. అనేక ఆత్మలు రక్షించబడి ప్రభు రాకడికి సిద్ధపరచబడాలి. సింహము నోట్లో నుంచి గొర్రె పిల్లలు తప్పించినట్లుగా ఒక ఆత్మను రక్షించడానికి మనం పరిగెత్తి, మనం ఒక ఆత్మను రక్షించాలన్న భారం, బాధ్యత కలిగి సువార్త ప్రకటించాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చెప్పే వాక్యంలో దోషం ఉంది, గుర్తుపట్టి ఈరోజైనా. నువ్వు మాట్లాడే మాటలో దోషం ఉంది, గుర్తుపట్టి ఈ రోజుకైనా. దేని కొరకు నువ్వు ప్రకటిస్తున్నావు, దేని కొరకు వాక్యాన్ని అందిస్తున్నావు, దేని కొరకు నువ్వు నీ జీవితంలో ముందుకు సాగుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం బాగా గమనించి చూస్తే ఇక్కడ ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు పొలం అమ్మారు, కానుక తెచ్చారు. ఏమని చూడండి అక్కడ. కొంత దాచిపెట్టి కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. వీడిని ఎవరు అమ్మమన్నారు, ఎవరు తెచ్చి పాదాల దగ్గర పెట్టమన్నారు, కొంత ఎవరు దాచుకోమన్నారు? దేవుడు ఏమన్నా దరిద్రుడా? ఆయన ఐశ్వర్యవంతుడై ఉంటే ఆయన కళ్ళు ఎవరన్నా ముయ్యగలడా? పరిశుద్ధాత్మన భ్రమపరిచేది, పరిశుద్ధాత్మన మోసపరిచేది వీళ్ళు సమర్పించుకున్న సేవకులు. వీళ్ళకెందుకు కానుక, కొంచెం దాచుకుందాం. అమ్మమన్నది ఎవరు? దేవునికి ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అందరూ అమ్మి సరీక్షగా అపోస్తులందరూ వాళ్ళ పొలాలు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పిచ్చి పెడుతుంటే ఇతను కూడా అమ్మాడు. అందరూ అమ్మారు. బర్నబా అమ్మాడు, అక్కడున్న అందరు విశ్వాసులు అందరూ అమ్మారు, తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇదిగో వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం చేశారు? కొంత అమ్మి దాచిపెట్టుకున్నారు, కానుకిచ్చారు. ఏం లాభం? ఒకరోజు నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను. ఒకరు కోడిని తీసుకొచ్చి ఇచ్చారు కానుక. నేను ఆ చెట్టు కింద కట్టేయండి రా అన్న. వాక్యం ముగించిన తర్వాత దాని సంగతి ఏం చూద్దామని కట్టేయండి రా అన్న. వాక్యం చెప్పి ముగించాను. అంతలో ఒక పిల్లోడు అరుస్తున్నాడు, అరే రే రే అరుస్తున్నాడు. ఏంట్రా అంటే దాన్ని కుక్క పట్టుకొని వెళ్ళింది. అర్పణ తెచ్చారు, మందిరంలోకి వచ్చింది, మందిరం కాంపౌండ్లో కట్టబడింది, కానీ కుక్క తీసుకుని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారు. దేవుని దగ్గరికి అది అంగీకారంగా మార్చబడలేదు. చాలామంది స్థలాలు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, పొలాలు ఇస్తారు, బిడ్డలను కూడా సేవకిస్తారు, ఇస్తారు. దాంట్లో దోషం ఉంటుంది. కొంతమంది పిల్లలు సేవకుని తీసుకొచ్చి ఇస్తారు. కొంత వయసు వచ్చిన తర్వాత, కొంచెం పెళ్ళిడు వచ్చిన తర్వాత, కొంచెం మందిరంలో ఉండి 2 పూటలు స్నానం చేసి గోళ్ళు తీసుకొని పరిశుద్ధంగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకుని కలకల మెరుస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత వస్తారు. అరే మీ మామ కూతురు నేను చేసుకుంటుందిరా అని తీసుకుని వెళ్ళిపోతారు. కానుకిచ్చారు, ఏం లాభం? ప్రయోజనం లేదు. దేనికిచ్చారు? కొంతకాలం కడుపు నింపుకోవడానికి ఇచ్చారు. కొంతకాలం తెల్ల బట్టలు వేసుకుని మావాడు ఇక్కడ ఉంటాడులే, బతుకు తెరువు కోసం కొంతమంది దేవుని సేవకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కానుక అంగీకరించబడలేదు. ఒక ఊర్లో నేను చర్చి కొరకు ఒక స్థలం ఇచ్చింది ఒక తల్లి. ఇస్తే 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ స్థలం సరిపోక పెద్ద స్థలం కొన్నాం. పెద్ద స్థలం కొని పెద్ద చర్చి కట్టాం. కడితే ఆ స్థలం ఇచ్చిన తల్లి నాకు ఫోన్ చేసింది. ఏమని? మీకు ఇచ్చిన స్థలంలో చర్చి కట్టేసి ఆ తర్వాత ఇంకో స్థలం కొనుక్కుంటున్నారు, దీన్ని ఎందుకు మీరు వదిలేశారంటే, సరిపోవట్లేదు తల్లి, సుమారు పెద్ద స్థలం కావాల్సి వచ్చింది, జనం ఎక్కువ పెరిగారంటే, లేదో నా స్థలంలోనే మీరు చర్చి కట్టుకోవాలి, ఈ స్థలంలోనే ప్రార్థన జరగాలి. చూడండి అమ్మా, లేకపోతే నా స్థలం నాకు ఇచ్చేయి. 10 సంవత్సరాలు అయిన తర్వాత నా స్థలం నాకు ఇచ్చేయంటే ఆ గుండెల్లో స్థలం ఇంకా ఇచ్చి కూడా అది నాది అనుకుంటుంది. దేవుడికి ఇచ్చిన తర్వాత ఇంకా నాది అనుకోవడంలో ఆ కానుకలో దోషం ఉంది. దేవునికి ఇచ్చిన తర్వాత దేవుంది, అది మళ్ళీ నువ్వు అడిగే హక్కు నీకు లేదు. కానుకలు ఇస్తున్నారు, ఎందుకు ప్రయోజనం లేదు. కానుక ఇస్తున్నారు, అది ఇంపైన సువాసనగా లేదు. కానుక ఇస్తున్నారు, పగలు పెట్టుకొని ద్వేషాలు పెట్టుకొని కానుక తీసుకొచ్చిస్తున్నారు. దైవ సేవకులు మోసం చేసి కొంత దాచుకొని కానుక తీసుకొచ్చిస్తున్నారు. ఆ కానుకలో దోషం చూసారా? కానుకలు ఎంత దోషము! ప్రార్థనలో దోషం, వాక్యం చెప్పే దాంట్లో దోషం, కానుకలో దోషం. ఇక నీ జీవితంలో నువ్వే ఒక దోషిగా నిలబడిపోతే ఇక దేవుని సన్నిధికి నిర్దోషిగా మార్చబడి ఎప్పుడు ఎత్తబడతావు? నువ్వు చేసే ప్రార్థనలో దోషం ఉందో లేదో కాస్త గుర్తుపట్టి ఈరోజు. నువ్వు చేసే ప్రార్థనలోనే కాకుండా నువ్వు చెప్పే వాక్యంలో దోషం ఉందేమో గుర్తుపట్టు. ఇచ్చే కానుకలో దోషం ఉందేమో గుర్తుపట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చినప్పుడు అది దేవునిది.
దేవునికి ఇవ్వాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు దేవునికి ఇచ్చేయి. దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఆకాశ వాకిళ్ళు లిప్పి పట్టజాలని ఆశీర్వాదాలు ఆయన నీ కొరకు కుమ్మరిస్తాడు. పరలోకపు నిధులు నీ కొరకు కుమ్మరిస్తాడు. పట్టజాలని ఆశీర్వాదాలు నీ కుమ్మరిస్తాడు. దేవునికని ఇవ్వాలని అమ్మి దాచుకునే దరిద్ర బుద్ధి నీకు ఎందుకు వచ్చింది? చాలామంది దశంభాగం అంటారు. దశంభాగమని తీసుకొని దానిలో కొంచెం తీసుకొని దాచిపెట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. దాచిపెట్టుకుని దరిద్రులైన వాళ్ళు చాలామంది లేకపోలేదు. మన దేవుడు దరిద్రుడు కాదు, ఐశ్వర్యవంతుడు. ఇచ్చే కానుకని దేవుడికి నువ్వు ఇచ్చేటప్పుడు నీకు ఇచ్చి పరీక్షించినప్పుడు క్షయమైపోయే వాటిలో నిన్ను నమ్మకత్వం లేకపోతే అక్షయమైన రాజ్యానికి నేను ఎలా తీసుకెళ్ళగలడు? ఉన్నతమైన వాటిల మీద నిన్ను అధికారిగా ఎలా నిలబెట్టగలడు? ఉన్నతమైనవి నీకు ఎలా అప్పగించగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షయమైపోయే డబ్బుల విషయంలో నేను నమ్మకం లేకపోతే, దైవ సేవకులను మోసం చేస్తే, నువ్వు నిత్య రాజ్యంలో యుగాయుగంలో ఉండబోయే అమరత్వం కలిగిన రాజ్యం నీకు దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు? క్షయమైపోయే వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఉన్నతమైన వాటి మీద నిన్ను అధికారిగా ఉంచుతానని వాక్యం ఘోషిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థన జీవితంలో దోషం లేకుండా చూసుకోండి. రెండవదిగా మనం గమనిస్తే వాక్య విషయంలో దోషం లేకుండా చూసుకోండి. మూడవదిగా కానుకిచ్చే విషయంలో దోషం లేకుండా చూసుకోండి. నిర్దోషులుగా మారండి. ప్రభు రాకడికి సిద్ధపడండి. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా, మేము చేసే ప్రార్థనలో దోషం లేకుండా మమ్మల్ని కాపాడండి. మా సుఖభోగాల నిమిత్తం మేము ప్రార్థన చేయకుండా నీ నామ ఘనత కొరకు ప్రార్థన చేసే ధన్యతను మాకు మీరు దయచేయండి. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కక్ష చేత మిషి చేత మా జీవితంలో ప్రకటించకుండా మంచి బుద్ధి కలిగి వాక్యాన్ని ప్రకటించే మంచి బుద్ధిని మీరు మాకు దయచేయండి. అంతేకాదు, ఇచ్చే కానుకలో దోషం లేకుండా నీకు ఇచ్చే కానుకను నాయనా ప్రభువా చక్కగా దేవునికి నీకు ఇచ్చే ప్రతి కానుకలో మమ్మల్ని నమ్మకంగా ఉంచి తండ్రి దాచుకోకుండా సమృద్ధిగా నీకు ఇచ్చి ఆశీర్వాదాలు అనుభవించేట్లుగా మమ్మల్ని చేయమని, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ జీవితంలో చేసే ప్రార్థనలో దోషం లేకుండా, చెప్పే వాక్యంలో దోషం లేకుండా, ఇచ్చే కానుకలో దోషం లేకుండా నిర్దోషులుగా మార్చి నీ సన్నిధిలో నాయన పవిత్రులుగా మార్చి ఉన్నతమైన శిఖరాలలో నిలపమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పునరుద్ధాండైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్.